సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు, కొనుగోలు ఏర్పాట్లు, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ విత్తనాల కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. కొన్ని లారీల రాకలో జాప్యం కారణంగా కొనుగోలు ఆలస్యమైనప్పటికీ అది కేవలం గజ్వేల్ ప్రాంతానికే పరిమితమైందన్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయ్యాక గజ్వేల్ రైతులు కోతలు ప్రారంభించడం వల్ల ఆలస్యం జరిగిందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి వద్ద ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు బూరుగుపల్లి కరుణాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు.